వైసీపీ కార్యకర్త హత్య నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా రియాక్షన్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జగన్ తన స్టేట్మెంట్లో ఏ మాటలు చెప్పారు? రామ్దాస్, మొత్తం మీద అయితే ఈరోజు ఏపీ ప్రభుత్వం చంద్రబాబు ఈరోజు శాంతి భద్రత మీద కూడా తన 5వ వైట్ పేపర్ని రిలీజ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈ లోపల 3 గంటలకి ఆయన తన వైట్ పేపర్ శాంతి భద్రతలో గతంలో ఏ విధంగా క్షీణించాయని చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్న నేపథ్యంలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్ ద్వారా ఒక ఆసక్తికరమైన ఇష్యూని అయితే తెర మీదకి తీసుకుని వచ్చారు. గతంలో నిన్న రాత్రి పల్నాడు జిల్లాలో జరిగిన హత్య ఏదైతే ఉందో వైసీపీ క్యాడర్కు సంబంధించిన నాయకుడికి దారుణ హత్యకి సంబంధించి వ్యవహారం మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. ఆ నేపథ్యంలోనే ఆయన బెంగళూరు నుంచి ఈరోజు మధ్యాహ్నం విజయవాడకి చేరుకుంటారనే సమాచారం ఉంది. అందుబాటులో ఉన్న నేతలతో కూడా మీటింగ్ పెట్టే పరిస్థితి కనపడుతుంది. బహుశా వెనుకొండకు ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ వెళ్తారనే ఒక సమాచారం కూడా అందుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ ఈరోజు చాలా ఆసక్తి. రైట్, కృష్ణమోహన్ ఒక్కసారి అలాగే ఉండండి. మరొక బ్రేకింగ్ అంతోంది. మధ్యాహ్నం 3 గంటలకి బెంగళూరు నుంచి తాడేపల్లికి వైఎస్ జగన్ రాబోతున్నారు. అందుబాటులో ఉన్న నేతలతో వినుకొండ హత్యపై జగన్ భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు కానీ రేపు కానీ జగన్ వినుకొండ పర్యటనకు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. కృష్ణమోహన్, ముఖ్యంగా వినుకొండ హత్యకు సంబంధించి ఇది రాజకీయ హత్యగా భావిస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దీనిపై చాలా సీరియస్గా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారంటూ జగన్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ నేతలతో ఇవాళ సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? రామ్దాస్, ఇందాక నుంచి మనం అనుకున్నట్టుగా మధ్యాహ్నం 3 గంటలకి తాడేపల్లికి బెంగళూరు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఎందుకంటే నిన్న వెనుకొండలో జరిగిన ఈ దారుణ హత్య వ్యవహారం వైసీపీ కొంత సీరియస్గానే దృష్టి సారించినట్టుగా కనపడుతుంది. 4 రోజుల పాటు వైసీపీ నేతల మీద జరిగిన దాడుల అంశంలో వాళ్ళు కొంత చూసినట్టు పోయినప్పటికీ కూడా నిన్న జరిగిన నడి రోడ్డు మీద జరిగిన దారుణ హత్య వ్యవహారంలో మాత్రం కొంత సీరియస్గానే వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి దృష్టి సారించారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక ట్వీట్ని కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది, లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడ కనిపించడం లేదు, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది, వైఎస్ఆర్పీని అనగదొక్కాలన్న కోణంలో ఈ దాడులకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి 4.5 రోజుల ఆంధ్రప్రదేశ్లో అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వెనుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడి రోడ్డు మీద జరిగిన ఈ దారుణ కాండకు ప్రభుత్వానికి సిగ్గుచెట్టు. ముఖ్యమంత్రి సహా బాధ్యత వహించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనుకొండి ఇలాంటి దారుణాలకు ప్రోత్సహిస్తున్నారు. ఎవరు స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీస్ సలహా యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారు. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరాకపోతున్నారు. అధికారం శాశ్వతం కాదని హింసాత్మక విధానాలని చంద్రబాబు గట్టిగా హెచ్చరిస్తున్నాను అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో జరిగిన శాంతి భద్రత పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి మోడీకి, హోంశాఖ మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని, అన్ని రకాలుగా అండగా ఉంటానని భరోసా ఇస్తున్నాను. వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. అంటే ఒకవైపు ఈరోజు శాంతి భద్రతలకు సంబంధించిన వ్యవహారం మీద వైట్ పేపర్ని ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో నిన్న రాత్రి వినుకొండలో ఈ హత్య జరగడం కావచ్చు. మరోవైపు ఈరోజు ఉదయాన్నే జగన్ హుటాహుటిన బెంగళూరు నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తున్న పరిస్థితి కావచ్చు. అందుబాటులో ఉన్న లీడర్లతో ఆయన మాట్లాడాలనుకోవడం, తర్వాత దీనికి సంబంధించి వెనుకొండకి వెళ్ళాలి, అది ఈరోజు వెళ్తారా రేపు వెళ్తారా అనే ఒక ఖచ్చితమైన సమాచారం అయితే లేదు. బహుశా ఈరోజు వాళ్ళతో మాట్లాడిన తర్వాత నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు చూసుకుంటే రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో పూర్తిగా కూడా ప్రధానమంత్రికి లేఖ రాస్తాను, అమిత్ షాకి లేఖ రాస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించాడు. ఇవన్నింటిలో కూడా చూసుకుంటే ఇప్పటి వరకు వైసీపీ నాయకుల మీద జరిగిన దాడుల వ్యవహారంలో ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత సీరియస్గానే దాని మీద దృష్టి సారించారు. తను ఏ విధంగా కొన్ని ప్రయత్నాలు చేయాలనుకుంటున్నాడు, దీన్ని ఎక్కడ కట్టడి చేయాలనుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు, ఆ దిశగా ముందుకు వెళ్ళే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. కానీ ఓవరాల్గా శాంతి భద్రతలకు సంబంధించి ఒకవైపు వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలోనే మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా దీనికి సంబంధించి వ్యవహారంలో కొద్దిగా గట్టిగా మాట్లాడే ప్రయత్నానికి చేరుతున్నారు. ఇది ఏ విధంగా ముందుకు వెళ్తుంది? 3 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో జరిగిన శాంతి భద్రతల
వ్యవహారంలో కావచ్చు, అక్కడ జరిగిన దాడులు కావచ్చు, కేసులు కావచ్చు, వాళ్ళ మీద పెట్టిన అకారణంగా పెట్టిన కేసులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన కేసులకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఆయన ప్రజల ముందుకు ఉంచే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ట్వీట్ని ముఖ్యమంత్రి ఏ విధంగా రియాక్ట్ అవుతారో అది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రామ్దాస్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఇవాళ